బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత హీరోగా తీసిన ఖైదీ నెంబర్ 150 ఇవాళ విడుదలవుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు కూడా మొదలయ్యాయి. సినిమా థియేటర్ల దగ్గర అభిమానుల సందడి నెలకొంది. చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తోంది. 9 ఏళ్ల తర్వాత చిరంజీవి మేకప్ వేసుకున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అభిమానుల అంచనాలు అందుకునేందుకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయని ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు చిరంజీవి చెప్పారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గల్ఫ్లో చిరంజీవి సినిమా విడుదల సందర్భంగా పలు సంస్థలు సెలవులు కూడా ప్రకటించాయి. చిరంజీవి 150వ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క గల్ఫ్లోనే 500 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దుబాయ్లో 20 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అవుతోంది. దీంతో దుబాయ్లోని ఎల్ఎల్సి కన్స్ట్రక్షన్ కంపెనీ ఇవాళ హాలిడే ప్రకటించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాను ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేశారు. మామూలుగా తెలిసిందేగా మన బాస్ వెనక్కొస్తే ఎలా ఉంటుందో. లక్కీగా ఈరోజు ఫస్ట్ షో రెడీ, టికెట్లు ఇగో రెడీ, మన దగ్గర టికెట్లు రెడీ. బాస్ ఇస్ బ్యాక్. బేబత్సోకి సమస్య లేదు. 9 years అయింది, అన్న వదిలేశాడు. మళ్ళీ అన్న కోసం ఈరోజు బాస్ ఈజ్ బ్యాక్. అన్న సూపర్ డూపర్ హిట్ ఇస్తాడని నాకు తెలుసు. ఇది చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని నేను చెప్తున్నా. అభిమానుల గురించి అన్న ఇట్టు కొడతాడని ఫుల్ నమ్మకం ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అని అనుకుంటాము. సినిమా కత్తి మెగాస్టార్ సూపర్ హిట్ అనుకుంటాం. 150 సినిమా సూపర్ హిట్.